మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు కూడా వాక్య ధ్యానములను కలిగి ఉంటున్నాం. ఈ దినముల్లో ప్రత్యేకంగా మనము యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాల్లో ఉన్న ధన్యతల గురించి మనం వివరించుకుంటున్నాం. ఈరోజు ఇంతవరకు కొన్ని ధన్యతలను మనం గమనించాము. ఆత్మీయమై దేని వారి ధన్యులని, పరలోక రాజ్యం వారిదని, దుఃఖపాడు వారి ధన్యులు వారు ఓదార్చబడతారు అని, సాత్వికుల ధన్యులు వారు మరి దేవుని కుమారులు భూలోకమును స్వతంత్రించుకుంటారని చూసుకున్నాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిళ్ళారా, మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు మరి తృప్తిపరచబడతారు అనుకున్నాం. తర్వాత కనికరం గల వారి ధన్యులు వారు కనికరం పొందుతారని చెప్పుకున్నాం. అదే రీతిగా ప్రియులారు, ఈరోజు ప్రత్యేకంగా మరి హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిద్దరని తెలియజేసుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి, ప్రియమైన దేవుని బిడ్డ, హృదయం అంటే ఏంటి? ఇది అంతరంగ స్వభావాన్ని తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గ్రీకులో కార్డియా అని అంటారు. ఈ హృదయాన్ని ఏమంటారు? కార్డియా అంటారు. ఇంగ్లీష్లో కార్డియక్ అటాక్ అని అంటారు. అనగా ఇది ఎలాంటిదంటే మనుషుల్లో ఉన్నటువంటి ఆ ఉద్దేశాలని, స్వభావాన్ని, ఉద్రేకాలని, మనసులో ఆలోచనలు తెలియజేస్తుంది. అంటే హృదయంలో నుండే మనిషికి ఏది జరిగినా, అది మంచిదైనా కానీ చెడైనా కానీ ఏదైనా సరే హృదయంలో నుండి వస్తుందని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, హృదయంలో ఉన్న ఆలోచనలు బయటికి వస్తాయని అక్కడ తెలియజేస్తున్నాడు. హృదయంలోనే ఆలోచనలు ఉంటాయని చెప్తున్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 9:4లో హృదయంలో నుండి దురాలోచనలు వచ్చినని తెలియజేస్తున్నాడు అక్కడ. అదే రీతిగా సామెత 4:23లో హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి అని అంటున్నాడు. ఏమంటున్నాడు అండి? జీవధారలు బయలుదేరు. ఆదికాండం 6:5లో మనకు అందరికి తెలిసినటువంటి వచనం, హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డమని అంటున్నాడు అక్కడ. అంటే మనిషి హృదయంలో నుండి వచ్చేవి, అది మంచి అయినా చెడైనా హృదయంలో నుండే వస్తుంది. కాబట్టి అందుకనే హృదయ శుద్ధి చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలండి? హృదయ శుద్ధి. అంతేకాదు మత్తయి సువార్త 15:19లో అంటాడు, దురాలోచనలు, అర్హతలు హృదయంలో నుండే వస్తాయి అంటున్నాడు. ఇంకా వేశ్యగమనములు, ఈ చెడు అంతా కూడా హృదయంలో నుండే వస్తుంది అంటున్నాడు. కాబట్టి ఇలాంటి హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి కదా. మరి అందుకనే బైబిల్లో భక్తుడిని దావీదుని నా హృదయానుసారుడని దేవుడు తెలియజేస్తాడు. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అంటే దేవుని మనసంతటితో దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి తన శత్రువులను క్షమించగలిగాడు. అంతేకాదు ప్రజల్ని యథార్థంగా పరిపాలించగలిగాడు. కాబట్టి మరి ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు కదా ప్రియులారా, కీర్తనలు 9:1 అంటాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదనా అంటున్నాడు. అంటే హోల్ హార్టెడ్గా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు దావీదు. కాబట్టి దేవుని మనసు కలిగి ఉన్నాడు. అంతేకాదు కీర్తనలు 19:14 అంటాడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానంలో నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ హృదయం అనేది చాలా ముఖ్యం. హృదయ శుద్ధి అంటే మనం హృదయాన్ని పవిత్రపరుచుకుని ఏక మనసు, ఏకాగ్రత, నిజమైన నీతిని మనం తెలియజేస్తూ ఉంటుంది హృదయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే భక్తుడైన యాకోబు రాస్తూ అంటాడు, యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం, దిమనస్కరాలని మీ హృదయంలో శుద్ధిపరచుకున్నది, లేకపోతే పవిత్రపరచుకుని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాన్ని మరి శుద్ధి చేసుకోవాలి. అదే దేవుడు చెప్తున్నాడు. అప్పుడే మనము దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, వారు దేవుని చూచెదరు అంటున్నాడు. అనగా భక్తులు వారు దేవుణ్ణి చూడగలిగారు ఎప్పుడు? వారి హృదయాలను శుద్ధి చేసుకున్నారు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా మన హృదయాలను శుద్ధి చేసుకున్నట్టే మరి మనం దేవుణ్ణి చూడగలుగుతాం. అట్టి మనసును మనందరం కలిగి ఉందాం ప్రియులారా. కాబట్టి మరి హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని భక్తుడైనటువంటి ఇర్మియా కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి కీర్తనకారు 24:4 వచనం, నిర్దోషమైన చేతును శుద్ధ హృదయం కలిగిండు వారే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నుండును అంటున్నాడు. ఎవరికి ఆశీర్వాదం కలుగుతుంది?
శుద్ధ హృదయం ఎవరికైతే ఉంటుందో వారికే ఆశీర్వాదం కలుగుతుంది అని అంటున్నాడు. కాబట్టి అలాంటి శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. తద్వారా దేవుణ్ణి చూడగలిగే ఆ గొప్ప కృపను పొందుకున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అయా మరి హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిద్దరు అంటున్నాడు. అయా మిమ్మల్ని చూసే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు. ఏ రీతిగా మా హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి ప్రభు. హృదయంలో ఉన్న చెడు కానీ, చెడు ఆలోచనలు కానీ, తలంపులు కానీ తీసివేసుకోవాలి నాయన. అట్టి మనసును మాకు ప్రసాదించండి. బలహీనమయ్యా బలపరచండి నాయన. మీరు ఏ మాటలు చెప్పారు అవన్నీ కూడా ఎంతో విలువైనవి, ఉత్తమమైనవి, అమూల్యమైనవి. అలాంటి మాటలు మా హృదయంలో ఉంచుకుని మాకు మేము సరి చేసుకుని ముందు కొనసాగడానికి కూడా చూపించి మా ప్రియులను కూడా ఆ రీతిగా సరిదిద్దండి. వారి హృదయాలు సరిదిద్దండి. దివ్య మనసు తీసివేయండి, మంచి మనసును దయచేయండి. బిడ్డల పట్ల కృప దీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనకును సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరూ దీవించాల్సిన బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.